నమస్కారం. ఏసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైభవోపేతంగా సీతారాముల కళ్యాణోత్సవం, భక్తజన సంద్రంగా మారిన ఆలయాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే. రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తాం. నాందేడ్ డిఆర్ఎం రభా వెల్లడి. ఆదిలాబాద్ స్టేషన్లో వసతులపై ఆరా. ఆదిలాబాద్ పట్టణంలో శనివారం శ్రీరామనవమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పలు ఆలయాల్లో సీతారామ కళ్యాణ ఘట్టాన్ని కమనీయంగా నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామనవమి వేడుకలు ఆదిలాబాద్ పట్టణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్మార్తుల సాంప్రదాయం ప్రకారం శనివారం నిర్వహించిన నవమి ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భద్రాద్రి రామ కళ్యాణం సాంప్రదాయాల ప్రకారం ఈ సంవత్సరం శని ఆదివారాల్లో రామనవమి వేడుకలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే పట్టణంలోని పలు ఆలయాల్లో శ్రీ సీతారామ కళ్యాణ ఘట్టాన్ని కమనీయంగా నిర్వహించారు. సాయంత్రం వేళలో శోభయాత్ర, ఏకాంత సేవ తదితర కార్యక్రమాలు చేపట్టారు. తిరుపల్లి రామాలయంలో రామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ శ్రీ సీతారామ కళ్యాణాన్ని కన్నుల పండుగగా చేశారు. బ్రాహ్మణ సమాజ్ ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని చికిలి వెంకటేశ్వర శాస్త్రి, చికిలి రాధాకృష్ణ శాస్త్రి, మేఘరాజ్ శర్మలు వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కళ్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చీకిలి వెంకటేశ్వర శాస్త్రి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సంకల్పం చేస్తూ కళ్యాణ మహోత్సవాన్ని జరిపించడం జరిగిందన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణం లోక కళ్యాణానికి ప్రతీక అని పేర్కొన్నారు. సమాజమంతా కూడా ఎవరిని పూజిస్తే సర్వవిధములైనటువంటి సౌఖ్యములతో పాటు విధములైనటువంటి సుగుణములు కలిగినటువంటివి అయితవి అని ప్రశ్న రాగా, సర్వగుణములు కలిగినటువంటి వారు ఎవరు ఈ భూమిపైన ఉన్నారు అంటే అథ దశరథ పుత్ర సర్వగుణ సమన్విత అని. ఎవరయ్యా ఈ యొక్క భూమిపైన సర్వగుణములు, సత్యవాక్ పరిపాలన, ఏకపత్ని ధారణ, మాతాపితృ వచన, ధర్మ మార్గంలో నడవడం, ఈ విధమైనటువంటి ధర్మశాస్త్రబద్ధమైనటువంటి సర్వగుణములు కలిగినటువంటి వ్యక్తి ఒక శ్రీరాముడు మాత్రమే. కనుకనే ఆయన అనేక విధములైనటువంటి కష్ట నష్టములను ఎదుర్కొన్నప్పటికీ కూడా ధర్మ మార్గమును విడవకుండా, ధర్మపత్ని విడవకుండా కాలాన్ని వ్యతీతం చేసి ఆదర్శప్రాయుడై ఈనాటికి మనందరికీ కూడా ఆదర్శప్రాయుడై అయినాడు. కనుక మనమందరము కూడా ఆయనను ఈనాటికి ఆయన యొక్క జన్మోత్సవమును, ఆయన యొక్క కళ్యాణోత్సవమును చేస్తూ ధరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా శ్రీరాముడు సీతాదేవిలో ఉండేటటువంటి సర్వవిధములైనటువంటి సుగుణములు మనకు కలగాలని మనం పూజించడం జరుగుతోంది. కనుక ఈ రామనవమి రోజున ఎవరైనా శ్రీరామ దర్శనము, సీతా దర్శనం చేసుకుంటారో అటువంటి వారికి వారి యొక్క సంసారికపరమైనటువంటి జీవితంలో సుఖము, శాంతి, సౌభాగ్యము, ఉన్నతి కలిగినటువంటిది అవుతుంది అని చెప్పబడింది రామాయణంలో. కనుక తప్పకుండా దంపతులు ఇరువురు ఈరోజు సీతారాములను దర్శించుకోవాలి. ఆ యొక్క పుణ్య ప్రభావం వలన సుసంతానం కలిగినటువంటిదే అవుతుంది, సంతాన సౌఖ్యమును కలిగినటువంటిదే అవుతుంది. ఇంటిలో ఉండేటటువంటి సవిస్తములైనటువంటి ఏదైతే అశుభములు ఉన్నవో అవి తొలగినటువంటివే అవుతున్నవని కూడా చెప్పబడింది.
ఇదిలా ఉంటే శ్రీ వాసవి కన్యాకపరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణాన్ని వైభవోపేతంగా జరిపించారు. పట్టణానికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సీతారామ విగ్రహాలను అందంగా అలంకరించి కళ్యాణాన్ని జరిపించారు. ప్రత్యేక పూజలు, హారతులిచ్చి సుఖ సంతోషాలు ప్రసాదించాలని వేడుకున్నారు. అంటే రాముడు మన అందరికీ అన్ని లోకాలకు రక్షణ సంరక్షణార్థం అమ్మవారికి కడుతున్నారన్నట్టు అందులకు ఇవ్వటందుకు రాముడు అమ్మవారి మెడలో. అదేవిధంగా శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ కళ్యాణాన్ని నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని నాందేడ్ డివిజనల్ రైల్వే మేనేజర్ టి రభా అన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ను సంబంధిత అధికారులతో కలిసి తనిఖీ చేసి వివిధ అంశాలపై ఆరా తీశారు. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు అన్ని సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు నాందేడ్ డివిజనల్ రైల్వే మేనేజర్ టి రభా అన్నారు. స్థానిక రైల్వే స్టేషన్లో వసతులు, సౌకర్యాలను అసిస్టెంట్ డివిజనల్ రైల్వే మేనేజర్ విశ్వనాథ్ ఈరియాలతో కలిసి శనివారం పరిశీలించారు. స్టేషన్లో ఉన్న సదుపాయాలను స్టేషన్ మేనేజర్ను అడిగి తెలుసుకున్నారు. రోజు వచ్చే రైలు, ప్రయాణికుల వివరాలను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సువాసిని రెడ్డి, సివిల్ సొసైటీ సభ్యులు పాటస్కర్ తదితరులు డీఆర్ఎంను కలిసి జిల్లా వాసుల సమస్యలను విన్నవించారు. ప్రత్యేక రైలు వేయాలని, ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్, తాంసీ బస్టాండ్ వద్ద ఓవర్ బ్రిడ్జ్, పిట్ లైన్ నిర్మాణం చేపట్టడంతో పాటు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతూ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా డీఆర్ఎం టి రభ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఉన్న రైల్వే స్టేషన్లో సౌకర్యాలు పరిశీలించడం జరిగిందని, ఇక్కడి సమస్యలను రైల్వే మంత్రిత్వ శాఖకు విన్నవించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. आज हम यहाँ पे आए हैं आदिलाबाद से पूरे मुडखेड़ तक का जो सेक्शन है हमारे रेलवे का, उसका हम इंस्पेक्शन करने के लिए आए हैं. हमारा ये इंस्पेक्शन जो होता है ज़्यादातर इसलिए होता है कि हम देखना चाहते हैं कि हमारे यहाँ जो भी हमारे रेलवे के एमिनिटीज़ हैं, जो भी एसेट्स हैं, उसकी मेंटेनेंस का स्टैंडर्ड कैसा है. क्या उसकी मेंटेनेंस में कोई दिक्कत आ रही है, क्या जिस तरह का मेंटेनेंस का लेवल हम लोग चाहते हैं वो हम बना के रख पा रहे हैं या नहीं रख पा रहे हैं. एक इसका नंबर 1 चेक ये होता है. और दूसरी चीज़ ये होती है कि इस इंस्पेक्शन के टाइम पे हम लोग पब्लिक से हमारा मिलना हो जाता है और हम पब्लिक से डायरेक्टली फेस टू फेस ये जान पाते हैं कि उनको किन किन तरह की परेशानियों का, दिक्कतों का सामना करना पड़ रहा है. वो जो भी दिक्कतें फेस करते हैं उसके बारे में हमको बोल देते हैं. तो पब्लिक के नज़रिए से, फ्रॉम द पॉइंट ऑफ व्यू ऑफ द रेलवे यूज़र, अ कॉमन मैन, हमको काफ़ी आइडिया मिल जाता है कि यहाँ पे रेलवे के डेवलपमेंट के लिए और क्या क्या अम्यूनिटीज़, क्या क्या सुविधाएं हमको देनी चाहिए. तो जिस तरह के हमारे रेलवे बोर्ड के, हमारी मिनिस्ट्री के दिए हुए कुछ स्टैंडर्ड्स होते हैं कि किस किस स्टेशन में, किस तरह के, किस क्लास के स्टेशन में किस तरह की फैसिलिटीज़ देनी चाहिए, उसके हिसाब से हम जो पब्लिक को अम्यूनिटीज़ देते हैं, क्या उसका मेंटेनेंस पब्लिक और रेलवे वाले दोनों ही मिलके उसको मेंटेन कर रहे हैं या नहीं कर रहे हैं. कहाँ कहाँ क्या क्या शॉर्टकमिंग्स हैं, कहाँ का क्या क्या इम्प्रूवमेंट्स किए जा सकते हैं, उसके बारे में हम लोग पूरा एक जायज़ा लेते हैं, असेसमेंट करते हैं और फिर उस पर हम लोग आगे काम करना शुरू करते हैं. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సువాసిని రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలని డీఆర్ఎంకు విన్నవించామని తెలిపారు. అన్ని వసతులున్నప్పటికీ అభివృద్ధి జరగడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా దేశ రాజధానికి రైలు సౌకర్యం లేకుండా పోయిందన్నారు. ఈరోజు ఆదిలాబాద్ రైల్వే స్టేషన్కి డీఆర్ఎం గారు వచ్చిన సందర్భంగా ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ యొక్క సమస్యల గురించి, అదేవిధంగా కొత్త రైలు శాంక్షన్ చేయాలని చెప్పి
అదేవిధంగా కొన్ని రైలు ఎక్స్టెన్షన్ కోసము డిఆర్ఎం గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా ఆదిలాబాద్ ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణకు మధ్య వారధిగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ ఈ రైలు సౌకర్యం విషయంలో మాత్రం చాలా వెనుకబడి ఉంది. మరి స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల్లో ఇప్పటిదాకా కనీసం దేశ రాజధానికి రాష్ట్ర రాజధానికి కూడా సరిగ్గా రైలు సౌకర్యం లేని రైల్వే స్టేషన్ అంటే అన్ని అవకాశాలుండి కూడా మరి మనం అభివృద్ధి చేసుకోలేకపోయాం. కాబట్టి మరి ఈరోజు సివిల్ సొసైటీ వారు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. అయితే కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ మరి గతంలో రైల్వే అభివృద్ధి కోసం అనేక నిధులు మంజూరు చేయడం జరిగింది. ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే కూడా మంజూరు చేసినప్పటికీ ఆ పనులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పూర్తి కాలేదు. మరి ముఖ్యంగా ఆదిలాబాద్ పట్టణంలో ఇక్కడ తాంసీ బస్టాండ్ దగ్గర మరి ఎందరో ప్రజలు చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ విషయంలో మరి మాట్లాడడం జరిగింది. డిఆర్ఎం గారు కొత్త రైల్ ఎక్స్టెన్షన్స్ విషయంలో బెంగళూరు నాందేడ్ ఎక్స్టెన్షన్తో పాటు పండర్పూర్ వరకు కూడా ఒక రైల్వే ఎక్స్టెన్షన్ ఈరోజు కోరడం జరిగింది. మరి కొత్త రైలు అనేవి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పటికీ ఈ రకంగా ఎక్స్టెన్షన్ కోసం మాత్రం వారు తప్పకుండా హామీ ఇచ్చారు. వారు పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈరోజు చెప్పడం జరిగింది. మరి వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సివిల్ సొసైటీ సభ్యులు వెండి భద్రేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా వాసుల సమస్యలను రైల్వే అధికారులకు విన్నవించడం జరిగిందన్నారు. దీనిపై వారు స్పందించి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని వివరించారు. ఈరోజు చాలా శుభదినము. నాందేడ్ డివిజన్ డిఆర్ఎం గారు ఆదిలాబాద్ వారు రావడంతో మేము సివిల్ సొసైటీ తరఫున ఇక్కడికి వారికి ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ మరియు రైల్వే ఇంక్రీజు పిట్ లైన్ గురించి మేము వారికి ఒక మెమోరాండం రూపంలో ఇవ్వడం జరిగింది. మరి డిఆర్ఎం గారు మా గురించి తెలుసుకొని మా ప్రాబ్లమ్స్ విని సానుకూలంగా స్పందించి వారు వారి హైయర్ అథారిటీస్కు రైల్వే మినిస్ట్రీకి మేము చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని రాసి తొందరగానే శుభవార్త చెప్తామని చెప్పడం వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ విజయము మా సివిల్ సొసైటీ యొక్క విజయం అని మేము భావిస్తున్నాము. ఈరోజు మేము వచ్చి వారికి విన్నపం చేయడము, వారు ఒప్పుకోవడము, వారు ఒప్పుకునే వరకు మేము నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం. ఈరోజు వారు ఒప్పుకోకపోయినా రేపు మేము ఆర్ఎం దగ్గరికి వెళ్ళి కూడా మేము ఆదిలాబాద్ డెవలప్మెంట్ గురించి పోరాడతామని మీ ద్వారా మేము ఆదిలాబాద్ ప్రజలకు చెప్తున్నాము. పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ శ్రీరామనవమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జైనత్ మండలంలోని పిప్పర్వాడ గ్రామంలో రామాలయంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవానికి ఎమ్మెల్యే జోగురామన్న హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జైనత్ మండలంలోని పిప్పర్వాడ గ్రామంలోని రామాలయంలో సీతారాముల కళ్యాణాన్ని శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఆలయ అర్చకులు స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోత్కంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు వివిధ గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న కళ్యాణ మహోత్సవానికి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సుఖ సంతోషాలు ప్రసాదించాలని వేడుకున్నారు. అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇక తాంసీ మండల కేంద్రంలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని ఆలయంలో హోమం, అభిషేకం నిర్వహించిన అనంతరం సీతారాముల కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. సీతమ్మను స్థానిక అభయాంజనేయ స్వామి ఆలయం నుండి డప్పు వాయిద్యాల నడుమ పల్లకిలో ఆలయానికి తోడుకొని వచ్చారు. అనంతరం కళ్యాణ ఘట్టాన్ని ఆలయ పూజారులు వీరయ్య, దుర్గాదాస్, సతీష్ల ఆధ్వర్యంలో శాస్త్రోత్కంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి గ్రామ సర్పంచ్ స్వప్న రత్నప్రకాష్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు అరుణ్, ఆర్ఎస్ఎస్ కోఆర్డినేటర్ గోవర్ధన్ రెడ్డి, ఎంపీటీసీ కమల తదితరులు పాల్గొన్నారు. లోక కళ్యాణ హేతునాం కంటే సుస్వామిం
ఇదిలా ఉంటే బేల మండలం మసాలబీలో శ్రీరామనవమిని పురస్కరించుకొని శనివారం సీతారాముల కళ్యాణాన్ని శాస్త్రోత్కంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల విగ్రహాలతో గ్రామంలో పల్లకి శోభయాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా ఆదివాసీ డెంసా కళాకారులు ఆటపాటలతో పల్లకి యాత్రలో పాల్గొని భక్తిభావాన్ని చాటారు. పల్లకి యాత్రను భక్తి శ్రద్ధలతో నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే జోగ్రామన్న పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి సుఖ సంతోషాలు ప్రసాదించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భీమ్రావు, గ్రామ పెద్దలు బండి సుజాత సుదర్శన్, దశరథ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. వేసవి వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది ఆదిలాబాద్ రంజన్లు. కానీ ఆ రంజన్ల తయారీ చేయడంలో కుమ్మరి శాలివాహనులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేదల ఫ్రిడ్జ్లుగా పేరున్న ఈ ఆదిలాబాద్ రంజన్ల తయారీ క్రమంగా తగ్గుతుండడంపై సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుల వృత్తిని కాపాడుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు. వేసవి మొదలు కావడంతో చల్లని నీటి కోసం ప్రజలు రంజన్ల వైపు చూస్తున్నారు. అందులో ఆదిలాబాద్ రంజన్లకు డిమాండ్ ఎక్కువగా ఉండగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో వీటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఆదిలాబాద్లో తయారైన రంజన్లకు ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లో సైతం డిమాండ్ ఉంది. స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల వారు అనునిత్యం లారీలు, బస్సులో ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తుంటారు. వీటిని తయారు చేసేందుకు మహారాష్ట్ర నుంచి గుర్రెపులద్దను తీసుకువస్తుంటారు. ఇక రంజన్ల తయారీ కోసం నల్లమట్టి, ఎర్రమట్టి అవసరమవుతుంది. ఈ రెండింటిని ఎండబెట్టి సన్నగా మార్చి చిన్న రాళ్లు, చెత్త ఉంటే తీసేస్తారు. ఆ తర్వాత మట్టిని కలిపి గుర్రెపులద్దే బూడిదను కలుపుతారు. ఈ మిశ్రమంలో నీరు కలిపి ఒక్కరోజు నిల్వ ఉంచిన తర్వాత రంజన్ల తయారీకి వినియోగిస్తారు. తయారైన రంజన్లను దగ్గర పేర్చి బట్టిలో కాలబెడతారు. పట్టణంలోని కుమ్మరివాడలో వందలాది కుటుంబాలు రంజన్ల తయారీతో ఉపాధిని పొందుతారు. 200 కుటుంబాల్లో 70 కుటుంబాలు మాత్రమే రంజన్లను తయారు చేస్తున్నాయి. రంజన్లకు డిమాండ్ ఉన్నప్పటికీ కూలీలు తయారు చేసేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక కొందరు మాత్రమే కులవృత్తిని కాపాడుకునేందుకు రంజన్ల తయారీని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం చేయూతనిస్తున్నప్పటికీ రంజన్ల తయారీ కొంత ఇబ్బందికరంగా మారడంతో వీటి తయారీకి క్రమంగా దూరమవుతున్నారు. ఈ సందర్భంగా రంజన్ల తయారీదారుడు రామేలి లక్ష్మణ్ మాట్లాడుతూ కులవృత్తుల వారికి తెలంగాణ ప్రభుత్వం చేయూతనిస్తుందన్నారు. రంజన్ల తయారీకి కార్పొరేషన్ ద్వారా రుణాలు సైతం ఇస్తున్నప్పటికీ కూలీల కొరత సమస్యగా మారుతుందన్నారు. ఆదిలాబాద్ రంజన్లకు ఆదరణ ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో తయారు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. కులవృత్తి కాపాడేందుకు కుమ్మరి శాలివాహనులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తరతరాల నుంచి వస్తున్నటువంటి రంజన్ల వ్యాపారము, రంజన్లు చేయడము, మేము ఎదుటోడి మీద ఆధారపడకుండా ఈ రంజన్లు చేసుకొని ఒక మూడు నెలలు ఏంటంటే కూడా డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఈ రంజన్లు అమ్ముతాయి. కాబట్టి మా రంజన్లకు పేదోడి పేజుగా పేరుగాంచినందుకు తెలంగాణ వ్యాప్తంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. మాకు ప్రభుత్వం ఇంతకుముందు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. తాడూరు శ్రీనివాసరావు మా కుమార్ శాలివాన సంఘం, మా శాలివాన చైర్మన్ హైదరాబాద్ అయినా కానీ కూడా మాకు ఈ కార్పొరేషన్ నుంచి వెళ్ళి కొందరికి మొన్న ఒక 39 మందికి లోన్లు వచ్చినాయి. అట్లాగే మాకు ఒక బంగారు గుళ్ళ 1,18,000 29,000 రూపాయలకు ఒక బట్టి కట్టించిండ్రు.
గవర్నమెంట్ ఈ తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా మాకు లోన్లకు దానికి సహకరించినందుకు జోగురమణ గారికి కూడా మొట్టమొదట మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి నడుస్తున్నట్టు ఈ వృత్తిని ఏ దాని మీద ఆధారపడకుండా ఎవరి మీద ఆధారపడకుండా మట్టిలో మాణిక్యం అంటూ ప్రతి సంవత్సరము ఆదిలాబాద్కు ఈ మట్టితో ఎన్నో కుటుంబాలు దీని మీద జీవనాధారం ఏర్పడుతున్నాయి. కొన్ని కుటుంబాలు అంటే ఇప్పుడు వ్యాపారం చేసుకునే వాళ్ళకి కానీ, ఇక్కడ మట్టి కొట్టే వాళ్ళకి కానీ, మట్టి ఇచ్చే వాళ్ళకి కానీ, చెక్క పొట్టనంటే ఇట్లా చిన్న భూసా కిందికి వెళ్ళి ఫారెస్ట్ నుంచి వెళ్ళి తీసుకొస్తారు. ఫారెస్ట్ వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే తెలుసా, ఈ పని చేయకపోతే మా బతుకులు వెళ్ళిపోతేటట్టున్నాయి. మాకు వేరే ప్రత్యామ్నాయం అన్నట్టు ఎట్లాంటిది లేదు. కాకపోతే మొన్న ప్రభుత్వము మాకు గ్లాసులు తయారు చేయడం కానీ, మరి కొన్ని మట్టి విగ్రహాలు తయారు చేయడానికి కానీ కూడా ట్రైనింగ్లు కూడా ఇచ్చిండ్రు. అదేవిధంగా మాకు అట్లనే ట్రైనింగ్లు ఇచ్చేసి మాకు పని కల్పించాలని చెప్పేసి ఈ ఆదిలాబాద్ కుమ్మర సంఘాల తరపు నుంచి వెళ్ళి మేము కోరుతున్నాము. అదేవిధంగా ఈ రంజన్లు ఒకటి కాదు, పేదోడి ఫ్రిడ్జ్గా పేరుగాంచినందుకు హైదరాబాద్లో కానీ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద సప్లై చేస్తున్నాం. మేము మంచి గిరాకే ఉంది. ఈ సంవత్సరం లేటుగా చేసినందుకు రంజన్లు ఈ సంవత్సరం షార్టేజ్గా ఉన్నాయి. ఇప్పుడు రంజన్ల రేటు 115 రూపాయల నుంచి వెళ్ళి 120 రూపాయల వరకు తీసుకుంటున్నారు. ఆదిలాబాద్లో రేట్ అయిపోయింది. కానీ కాకపోతే మాకు సౌకర్యాలు అటుంటే లేదు. ఎవరు పని చేసినా కానీ కూడా ఎండల దినమంతా ఉండాలంటే ఎంత కష్టమో ఒకసారి జనాలు కూడా ఆలోచించాలా. మా రంజన్ల నీళ్ళు తాగి మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఉపాధ్యాయ వృత్తిలో రాణించి మన్ననలు అందుకోవాలని డిఈఓ డాక్టర్ రవీందర్ రెడ్డి ఆకాంక్షించారు. శనివారం డైట్ కళాశాలలో విద్యను అభ్యసించి టీఆర్టీలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన అభ్యర్థులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ కళాశాలలు ప్రతిభకు నిలయాలని డీఈఓ డైట్ ప్రిన్సిపల్ డాక్టర్ రవీందర్ రెడ్డి అన్నారు. డైట్ కళాశాలలో విద్యనభ్యసించి టీఆర్టీలో ర్యాంకు సాధించిన అభ్యర్థులతో శనివారం డైట్ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అధ్యాపకులు టీఆర్టీలుగా ఎంపికైన వారికి సలహాలు సూచనలు అందించి ఉపాధ్యాయ వృత్తిలో రాణించడంలో మెలకువలను వివరించారు. ఈ సందర్భంగా డీఈఓ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ డైట్ కళాశాలలో చదివిన విద్యార్థులలో 111 మంది టీఆర్టీకి ఎంపిక కావడం గర్వకారణమన్నారు. కష్టపడి చదివి మంచి ర్యాంకులు సాధించారని అన్నారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి ప్రత్యేక గౌరవం ఉందని, నవ సమాజ స్థాపనలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. టీఆర్టీలో అర్హత పొందిన వారికి త్వరలోనే నియామక ఉత్తర్వులు వస్తాయని, ఉపాధ్యాయ వృత్తిలో రాణించి మన్ననలు అందుకోవాలన్నారు. ఉమ్మడి జిల్లా టీఆర్టీ ఆలుమినీ సక్సెస్ మీట్కు డైట్లో చదివిన ఆలుమినీ స్టూడెంట్స్ అంతా కూడా సుమారుగా 111 మంది ఇప్పటి వరకు మాకు అందిన సమాచారం ప్రకారం ఇక్కడికి వచ్చారు. సక్సెస్ఫుల్గా టీఆర్టీ 4 జిల్లాలో సెలెక్ట్ అయిన మా ఆలుమినీ డైట్ స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇక్కడికి విచ్చేసినందుకు, ఈ సభను అరేంజ్ చేసినందుకు ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. ఈ యొక్క 111 మంది 4 జిల్లాల్లో పోస్టింగ్స్ త్వరలో పాఠశాల నిరూపంగానే పోస్టింగ్స్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే ఈ యొక్క కౌన్సిలింగ్ పోస్టింగ్ అన్నది జరుగుతుంది. ప్రభుత్వ డైట్ కళాశాలలో ప్రతిభావంతుల ప్రతిభకు నిలయాలు. అందుకని మా దగ్గర గత 3 సంవత్సరాల నుంచి డిఎడ్ అవుట్ గోయింగ్ బ్యాచ్ డిఎడ్ సక్సెస్ఫుల్గా మంచి గ్రేడ్ రావడంతో పాటు టీఆర్టీలో అట్లాగే మంచి అత్యున్నత ప్రతిభ కనబర్చిన తర్వాత సెలక్షన్స్ కూడా మ్యాక్సిమం డిఎడ్ స్టూడెంట్స్కి వచ్చాయి బిఎడ్ కన్నా. దానికి మాకు ప్రత్యేకంగా డైట్ ఫ్యాకల్టీ జిల్లా విద్యాశాఖాధికారికి కూడా నాకు ప్రత్యేక గర్వకారణంగా ఉంది. వచ్చాయి. డిఎడ్ పాస్ కాగానే వీళ్ళు టీఆర్టీ రాయడం ఉంటుంది, దానికన్నా ముందు మిగతా ఎగ్జామ్స్ రాయడం ఉంటుంది. కాబట్టి ఈ అన్ని ఎగ్జామ్స్లో కూడా వాళ్ళు మొక్కవోని దీక్షతో చాలా కష్టపడి ఇష్టంతో చదివి టాప్ లెవెల్లో ర్యాంక్ సాధించి ఈ టీఆర్టీ సెలక్షన్లో చాలా ముందంజలో ఉన్నారు, మెరిట్లో ఉన్నారు. కాబట్టి ఈ సుమారుగా 111 మందికి సెలక్షన్స్ వచ్చాయి. వీళ్ళందరికీ కూడా త్వరలో పోస్టింగ్స్ కౌన్సిలింగ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆలుమినీ అసోసియేషన్ ఈ సక్సెస్ మీట్కు కండక్ట్ చేసినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో టీఎస్యూటీఎఫ్ ప్రత్యేక పాత్ర పోషించిందని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట్ అన్నారు. టీఎస్యూటీఎఫ్ 5వ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం సంఘం కార్యాలయంలో జరుపుకున్నారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పోరాటాలే శరణ్యమని టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వెంకట్ అన్నారు. టీఎస్యూటీఎఫ్ 5వ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం స్థానిక సంఘం కార్యాలయంలో నిర్వహించారు. సంఘం జెండాను ఆవిష్కరించి టీఎస్యూటీఎఫ్ జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మణరావు, సురేష్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్డర్. ఉపాధ్యాయ జెండా ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వెంకట్ మాట్లాడుతూ ఉపాధ్యాయ రంగ సమస్యల పరిష్కారంలో రాజీలేని పోరాటం చేసిన ఘనత టీఎస్యూటీఎఫ్కే దక్కుతుందన్నారు. అనేక పోరాటాలతో ఉపాధ్యాయుల హక్కులను సాధించుకున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభానికి ముందే విద్యారంగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఎస్యూటీఎఫ్ బలపరిచిన అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచారని గుర్తు చేశారు. సమస్యల పరిష్కారం టీఎస్యూటీఎఫ్తోనే సాధ్యమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఆవిర్భవించి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మా సంఘం పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవాలను జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం అలాగే ఉపాధ్యాయుల సంక్షేమం కోసం నిరంతరం పోరాటాలే ఏకైక మార్గంగా నమ్ముతూ ఆ సిద్ధాంతంతో పనిచేస్తున్న సంఘంగా ఈరోజు రాష్ట్రంలో ఆవిర్భవించి ఉన్నది. ఆ రకంగా ఉపాధ్యాయుల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని తిప్పికొడుతూ, పోరాటాల ద్వారా ప్రభుత్వ తిరోగమన విధానాలని తిప్పికొడుతూ మరి ఈరోజు ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్కు ఉన్నది. ఈ 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వం అనేక రకాలైన మరి ప్రభుత్వ సంస్థలని నిర్వీర్యం చేసే చర్యలు చేస్తూ ఉన్నప్పటికీ వాటిని ఎదుర్కోవడంలో, వాటికి ప్రభుత్వానికి తప్పకుండా వ్యతిరేకత చెప్పడంలో కేవలం ఈ తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఒక బలమైన శక్తిగా పనిచేసింది. ఇవాళ రాష్ట్రంలో ఉన్న అనేక ఉపాధ్యాయ సంఘాలని ఏకతాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళ పోరాటాలు చేయడం ద్వారా ప్రభుత్వంలో మరి జరుగుతున్న తిరోగమన చర్యల్ని తిప్పికొట్టడంలో మా వంతు కృషి కొనసాగిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా అదే విధానాలతో పనిచేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ మరి ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మరి రాష్ట్రంలోని ఉపాధ్యాయ లోకం మా రాష్ట్ర నాయకులుగా పనిచేసిన నర్సిరెడ్డి గారిని ఎమ్మెల్సీగా గెలిపించుకోవడం కూడా ఇలా తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్లో ఉపాధ్యాయుల పట్ల, విద్యారంగం పట్ల ఉన్న కమిట్మెంట్కు నిదర్శనమని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు 5 సంవత్సరాలు గడిచిపోయినాయి, 6వ సంవత్సరం ప్రారంభమైంది, ఈ విద్యా సంవత్సరం ముగిసింది. వచ్చే విద్యా సంవత్సరంలోనైనా కనీసం ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని, ఈరోజు మరి విద్యా వాలంటీర్ల నియామకం ఏదైతే చేస్తున్నారో దాన్ని అకాడమిక్ ఇయర్ కంటే ముందుగానే ప్రారంభించాలని, పేద పిల్లలకు అందించాల్సిన అన్ని రకాల సౌకర్యాలని సకాలంలో అందించి మరి రాబోయే విద్యా సంవత్సరాలైనా ప్రభుత్వం ఒక ఉత్సాహపూరిత వాతావరణంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ప్రతి యూటీఎఫ్ ఇచ్చే ప్రతి సూచనలను పాటించి మరి విద్యారంగాన్ని కాపాడాలని చెప్పి ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జలియన్ వాలాబాగ్ ఘటనలో అమరులైన స్వాతంత్ర సమరయోధులకు ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ ఘటనకు 100 ఏళ్లు పూర్తి కావడంతో శనివారం వినాయక్ చౌక్లో ఏబీవీపీ నాయకులు జాతీయ జెండాలను చేతబూని అమరవీరులను స్మరించుకున్నారు. చీకటి రోజుగా ఇవాళ భారతీయులందరూ ఇవాళ వర్ణించడం జరుగుతుంది. ఏదైతే ఏప్రిల్ 13, 1919లో జలియన్ వాలా బాగ్లో జరిగినటువంటి దుర్ఘటనలో ఏదైతే బ్రిటిష్ పోలీసులు అక్కడ ఉన్నటువంటి భారతీయుల్ని దాదాపుగా 1000 మందిని 1700 రౌండ్ల కాల్పుల్లో చంపివేయడం జరిగింది. ఆ ఘటనలో 1000 మందికి పైగా చనిపోవడం, అదేవిధంగా 2000కు పైగా భారతీయులకు గాయాలు కావడం జరిగింది. ఏదైతే దేశం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి నిర్ణయాలకు అడ్డుకోతందుకు అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వము ఈ దుర్ఘటనకు పాల్పడింది. ఇందులో మరి ఎందరో భారతీయులకు ఇవాళ వాళ్ళ యొక్క దేశం కోసం పోరాడడం కోసం వాళ్ళ ప్రాణ త్యాగాలు చేయడం జరిగింది. ఈ నేటికి 100 సంవత్సరాలు ఈ దుర్ఘటనకు పూర్తి కావడం జరిగింది. ఈ దుర్ఘటనలో అమరులైనటువంటి స్వతంత్ర సమరయోధులకు ఆదిలాబాద్ జిల్లా ఏబీవీపీ పక్షాన వాళ్ళకి సంతాపం తెలియజేస్తున్నాము. వాళ్ళ యొక్క త్యాగాలు ఈ దేశం మర్చిపోలేదు. వారి యొక్క త్యాగాలు ఈ దేశానికి పునాది లాంటివంటివి అని చెప్పేసి ఈ సందర్భంగా ఏబీవీపీ తెలియజేస్తున్నది. 4 లక్ష్యాలతో చేపట్టిన స్వేరోస్ జ్ఞాన దీక్ష ముగింపు కార్యక్రమంలో జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని స్వేరోస్ జిల్లా అధ్యక్షులు పెంటపర్తి ఊషన్న కోరారు. శనివారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో భీమ్ దీక్ష ముగింపు కార్యక్రమ పోస్టర్లను ఆయన విడుదల చేశారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని బాబాసాహెబ్ విగ్రహం దగ్గర స్వేరోస్ ఉత్సవ ముగింపు సభ యొక్క పోస్టర్ విడుదల జరిగింది. ఈ స్వేరోస్ జ్ఞానయాత్రలు, స్వేరోస్ యొక్క భీమ్ దీక్షలు
మాన్యశ్రీ కాంచన్ జయంతి మార్చి 15 నుండి బాబాసాహెబ్ జయంతి ఏప్రిల్ 12 వరకు కొనసాగుతున్నాయి. రేపటితోటి విజయవంతంగా ఈ స్వేరో జ్ఞాన దీక్షలు ముగించడం జరుగుతుంది. ఈ స్వేరో జ్ఞాన దీక్షలు హైదరాబాద్లోని టాగూరు ఆడిటోరియంలో పెద్ద ఎత్తున వేల సంఖ్యల స్వేరోతోటి ముగించడం జరుగుతుంది. కాబట్టి మహాత్మా జ్యోతి పూలే, సావిత్రిబాయి యొక్క వారసుడు, అదే మాదిరిగా భారతరత్న బాబాసాహెబ్ యొక్క వారసుడు, తన యొక్క అడుగుజాడలు నడిచే ప్రతి యువకులు అందరూ వచ్చి ఈ స్వేరో యొక్క జ్ఞాన దీక్ష విజయవంతం చేయాలని కోరుతున్నాము. ఈ స్వేరో జ్ఞాన దీక్షల యొక్క ఉద్దేశం ఏంటంటే మన ఆలోచన మారడము. బాబాసాహెబ్ ఆ రోజు ఏ రకంగా తన కష్టాలు ఎదుర్కొని మన కోసము తప్పించిండో తన ఆశలు నెరవేర్చడం కోసము మనము ఛాయశీల ప్రయత్నం చేయడము, ప్రతి పల్లెటూరులో జ్ఞాన సభలు నిర్వహించడము, స్వేరో యొక్క జ్ఞాన దీక్షలు ఏర్పాటు చేసి ఇంద్రియ నిగ్రహం కానీ పుస్తక పఠనం కానీ, ఎందుకంటే మన ఆలోచన శక్తి పెరగాలంటే బాబాసాహెబ్ 1000 బుక్కులు చదివి ఒక జ్ఞానమే ఆయుధంగా ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి తనని జ్ఞాన సింబల్గా పేరుగొంది. కాబట్టి ఎటువంటి మనకు ఆర్థికంగా లోటు అయినప్పటికీ కూడా ఒక జ్ఞానమే ఆయుధంగా మన పుస్తక పఠనం జరగడం ద్వారా మన యొక్క ఆలోచన శక్తిని పెంచుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెల రోజులు ఎటువంటి మాంసాహారాలు కానీ మద్యం కానీ గుట్కా ఎటువంటి తీసుకోకుండా ఒక ఇంద్రియ నిగ్రహంతో నిరంతరం పుస్తకాలు చదవడము, మానీల యొక్క పుస్తకాలు చదివి తన వాళ్ళ ఆశ నెరవేరుస్తున్నాము. ఈ 1 మంత్లో పాటించింది సంవత్సరంతో కొనసాగి జీవితాంతము ఒక మంచి బాబాసాహెబ్ యొక్క వారసులుగా కొనసాగాలని, బాబాసాహెబ్ వారసులుగా తన ఆలోచనలు పెంపొంచుకొని నలుగురికి ఆదర్శంగా నిలిచి సమాజంలో ఎంతో కొంత మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇవి ఈనాటి వార్తలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైభవోపేతంగా సీతారాముల కళ్యాణోత్సవం, భక్తజన సంద్రంగా మారిన ఆలయాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే. రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తాం, నాందేడ్ డిఆర్ఎం రభా వెల్లడి. ఆదిలాబాద్ స్టేషన్లో వసతులపై ఆరా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసిన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.